సాధారణంగా మన దేశంలో ఇప్పుడు మనం ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. ప్రపంచం అంతా వ్యాపారం చేస్తే ఇక్కడ హెడ్ క్వార్టర్ పెడితే ఇక్కడికొచ్చే ప్రతిదీ కూడా టాక్సబుల్లే. బట్ బ్రిటన్‌లో ఏంటంటే ఆ దేశంలో వ్యాపారాలు చేస్తేనే టాక్స్ ఉంటది. అక్కడున్నటువంటి సంపన్నుడు వేరే దేశాల్లో కోట్లు సంపాదిస్తే అక్కడ పన్నుండదు. అందుకనే భారతదేశంలో ఉండేటువంటి మిత్తలెళ్ళి బ్రిటన్‌లో ఉంటూ వ్యాపారం ఇక్కడ చేస్తాడు. సంపదేమో అక్కడ చూపెట్టుకుంటాడు. కోట్ల కోట్ల సంపదుంటుంది. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం కీర్ స్టార్మర్ ప్రభుత్వం దీంట్లో సమర్థిస్తాను నేనతన్ని. ఏంటయ్యా అంటే కీర్ స్టార్మర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది నువ్వు ఎక్కడ వ్యాపారం చేసినా సరే నువ్వు ఇక్కడ ఉన్నోడివి కాబట్టి ఇక్కడ పన్ను కట్టాల్సిందే అని చెప్పి. దాంతో మిత్తల్ అర్జెంట్‌గా దుబాయ్ ఎళ్ళిపోతున్నాడు. దుబాయ్‌లో టాక్స్ ఉండదు. కొన్నాళ్ళు పోయాక దుబాయోడని టాక్స్ పెడతాడు. ఎందుకు పెట్టడు? ప్రస్తుతానికైతే బ్రిటన్‌లో చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ ప్రభుత్వం ధనవంతులపై భారీగా పన్నులేస్తుంది. 226 ఏళ్లుగా ఉన్న నాన్ డోమ్ చట్టాన్ని రద్దు చేసింది. ఈ చట్టం ప్రకారం బ్రిటన్‌లో నివసించే వ్యక్తులు ఇతర దేశాల్లో సంపాదించిన ఆదాయం మీద బ్రిటన్‌లో పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఏడాది ఏప్రిల్‌లో ఈ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టం తెచ్చింది. దాని ప్రకారం ప్రపంచంలో ఎక్కడ ఆదాయం సంపాదించినా బ్రిటన్‌లో నివసించే వాళ్ళు ఆ సంపదపై బ్రిటన్ ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే. దీంతో పాటు వారసత్వ పన్ను చట్టంలోని మార్పులు తెచ్చి ప్రపంచంలో ఎక్కడ వారసత్వ సంపద మీద ఆదాయం వచ్చినా బ్రిటన్ ప్రభుత్వానికి పన్ను కట్టాలని నిబంధన పెట్టింది. వీటికి అదనంగా బ్రిటన్ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న వాళ్ళ మీద కూడా ఎగ్జిట్ ట్యాక్స్ వేసే చట్టం తేవాలని ప్రయత్నించింది. ఈ పన్ను చట్టాలను నిరసిస్తూ రెవల్యూట్ సంస్థ సహవ్యవస్థాపకుడు నిక్ స్టోర్న్స్కి ఇప్పటికే తన మకాం యూఏకి మార్చాడు. తాజాగా పారిశ్రామికవేత్తలు దేశాన్ని విడి వెళ్ళిపోతుండటం అన్నటువంటిది మిత్తల్తో కూడా జరుగుతోంది. బ్రిటన్ విదేశాంగ మంత్రి కైల్ ఆందోళన వ్యక్తం చేసుకొచ్చాడు.